Hi friends, AP Constable 2025 Economy Bits క్వశ్చన్ నెంబర్ 150. క్రింది వాటిలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కానిదేది? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవసాయేతర రంగాల ప్రాబల్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సిఎస్ఓ అనే సంస్థ లెక్కిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వ్యక్తుల సంఖ్య ఆప్షన్ 1 263 మిలియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పేదలకు అనుబంధ ఉపాధిని కల్పించడం లక్ష్యంగా లేని పథకం ఏది అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 డిపిఈపి. నెక్స్ట్ క్వశ్చన్, 1948 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం బొగ్గు, ఇనుము మరియు ఉక్కు పరిశ్రమలు ఏ షెడ్యూల్లో చేర్చబడినాయి? ఆన్సర్ ఆప్షన్ 2 షెడ్యూల్ బిలో చేర్చబడినాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బిఐ భారత రిజర్వ్ బ్యాంక్ జాతీయకరణ చేయబడిన తేదీ? ఆన్సర్ ఆప్షన్ 3 జనవరి 1, 1949. ఈ క్రింది వాణిలో మానవాభివృద్ధి సూచి HDI లెక్కింపులో పరిగణలోకి తీసుకొని ప్రాథమిక అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 శిశు మరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కింది జిల్లాలో అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విజయనగరం. విదేశీ వాణిజ్యం బలమైన ప్రతివాహి ప్రభావాలను కలిగి ఉందని ఎవరు వాదించారు? ఆన్సర్ ఆప్షన్ 2 గున్నార్ మిర్దాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ యొక్క విధులను WTO చేపట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 GATT. నెక్స్ట్ క్వశ్చన్,